నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆజిజ్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం శంకుస్థాపన చేశారు. జీజీహెచ్ ను ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. G+5 అంతస్తులు 2 ఆపరేషన్ థియేటర్లు 100 బెడ్లతో నిర్మించబోయే ఈ భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు అస్య పూర్వాన్నదమధ్యామస్య ప్రబోధిని దేవసకీర్తిస్మణినా సహ జ్యేష్ఠాలక్ష్మీనాశయామృతం తస్మై దేవాగి ప్రవన్నో ముహూర్తకల్పాభ్యాం యా దేవీ శక్నాయ గాతుం యగ్రవతే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం సన్నోస్తు ద్విపదే శాభిః సహస్రాక్షి సహస్రపాత్ యద్భూతమిష్టభవ్యం యథా భూతస్యేవాచ్యరిష్యత అస్యాత్ భూమిమదో పురః యత్పురుషేణ హవిషాః పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః శ్రీ సీతారామాభ్యాం నమః. कुल्ली शैइन कदीर या अल्लाह आप ही की अमानतें हैं अल्लाह सेहत तंदुरुस्ती आफियत अल्लाह हेल्थ और वेल्थ सारेंगे मेरी माए बच्चे बूढ़े नौजवान बीमार अल्लाह सबको सेहत और सलामती अता फरमा अल्लाह सबको तंदुरुस्ती अता फरमा अल्लाह इस काम को अपनी कुदरत से पूरा फरमा अल्लाह भाई शफीकुर रहमान खान साहब को చూస్తే ఒక నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో వాటిని ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద వర్కప్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో హాస్పిటల్ అనేది ఒక ప్రధానమైనది. మీరు గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే ఇందులో అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. శిశు సంక్షేమ మదర్ చైల్డ్ బ్లాక్ ఓపెన్ చేసుకున్నాం. క్యాన్సర్ అడిషనల్ బ్లాక్ ఓపెన్ అవుతూ ఉంది. మొన్న పెట్ స్కాన్ లాంచ్ చేసాం. అదేవిధంగా తులసి రామచంద్ర ప్రభు గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి సర్వీస్ బ్లాక్ రెడీ అవుతూ ఉంది. వీటన్నిటితో పాటు అదనంగా ఈరోజు షఫీక్ గారు అంటే వారి తండ్రి గారు అజీజ్ ఖాన్ గారి పేరుతోటి దాదాపు 10 కోట్లు లేదా దానికంటే కొద్దిగా 1-2 crores ఎక్కువైనా కూడా ఆర్థో అండ్ ట్రామా బ్లాక్కి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 2 వ్యక్తులకి ధన్యవాదాలు చెప్పాలి. మొట్టమొదటిది షఫీక్ గారు. వారి తండ్రి గారు స్థాపించినటువంటి డెక్కన్ టొబాకో తోటి స్టార్ట్ చేసి వారు అభివృద్ధి చెందారు. మరి అనేక సేవా కార్యక్రమాలు అంటే వాళ్ళ ఉద్యోగుల్ని చూసుకునే విధానంతో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో విద్యకి ఎప్పుడు కూడా 10 మందికి చెప్పుకోని విధంగా చెప్పని విధంగా కూడా ఆయన సొంతగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మొట్టమొదటి ఇదే అనుకుంటా కొంచెం గ్రాండ్ స్కేల్లో మేము పబ్లిక్లోకి వారి పేరు తీసుకువెళ్తా ఉంది. ఇవి కాకుండా వారు చాలా చేశారు. వారికి అంటే 10-11 కోట్లు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దాదాపు 30-40% ట్యాక్సులు కట్టి ఇవన్నీ చేసుకొని ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే చాలా గొప్ప విషయం. వారికి మనస్ఫూర్తిగా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ముఖ్యంగా పేద ప్రజల తరపున మనస్ఫూర్తి ధన్యవాదాలు. నంబర్ 1. రెండో వ్యక్తి మన నజీర్ గారు. ఎందుకంటే ఇది ఒక బ్లాకు, ఇది ఉంది, ఇది చేయాలి అన్నప్పుడు దాతలు ఎవరు ఉన్నారని మనం వెతుకుతూ ఉన్నప్పుడు షఫీక్ గారిని పరిచయం చేసింది నజీర్ గారు. నజీర్ గారు దీన్ని ముందుకు తీసుకువెళ్ళారు. సో వారికి ఈ ప్రాంత ప్రజల తరపున ఈ ఖ్యాతి అంతా కూడా నజీర్ గారికి దక్కుతుందని మీ అందరికీ. ఈరోజు ఒక మంచి కార్యక్రమం గుంటూరు జిల్లా కాదు రాష్ట్రంలోనే పేదలకు ఆరోగ్య సంజీవనిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా యాక్సిడెంట్ అండ్ ట్రామా, అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగినా కూడా వెంటనే గుర్తొచ్చేటువంటి ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు స్టాండర్డ్ని బట్టి ఒక ట్రామా కేర్ని, ఆర్థోపెడిక్ కేర్ సెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచనతో పెద్దలు షఫీకుర్ రెహమాన్ గారు ఎంతో
వ్యయంతో దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల వ్యయంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా షఫీక్ గారు ఈరోజు వ్యాపారంలో ఆయన ఒక లీడర్ అయితే రాజకీయంలో మాకు ఒక లీడర్ మా పక్కన ఉన్నాడు. ఇద్దరు కూడా నిజంగా ఇన్స్పిరేటివ్. ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళ వర్క్ చేసేటువంటి గతంలో వాళ్ళ కుటుంబం చాలా వరకు మసీదులకు కానీ అలాగే మద్రసాలకు కానీ కమ్యూనిటీ వెల్ఫేర్కి కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మారుతున్నటువంటి ట్రెడిషన్తో పాటు ఒక మంచి ఆలోచనని ఇన్స్పిరేటివ్గా భావితరాలకు అందించేటువంటి విధంగా ముందుకు తీసుకుని వచ్చినటువంటి షఫీక్ గారికి ఈ సందర్భంగా నిజంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. దీనికి కారణం ఏంటంటే ఒక మంచి ఎకో సిస్టమ్ని గుంటూరు నగరంలో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి గతంలో ఎన్ఆర్ఐలు చేసేటువంటి మద్దతుని చూసాం. కానీ మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత తులసి రామచంద్ర ప్రభు గారు కానివ్వండి, అలాగే షఫీకుర్ రెహమాన్ గారు కానివ్వండి, ఇలా నాట్కో సెంటర్కి సంబంధించినటువంటి అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ ఒక మంచి అట్మాస్ఫియర్లో పనులన్నీ ముందుకు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చాలామంది డోనర్స్ ఈరోజు విరివిరిగా చెప్పుకుంటా పోతే ఈ సంవత్సరమే దాదాపు 65 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు కానీ ఇవన్నీ హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్తో ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కంపెనీలు కానీ అలాగే డోనర్స్ కానీ ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలనలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రిని అన్ని విధాలకు కూడా వాళ్ళ నమ్మకాన్ని కాపాడేటువంటి విధంగా ప్రతినిత్యం కూడా దీని మీద దృష్టి పెట్టి పనిచేస్తాం. మరింత బాధ్యతాయుతంగా ఇక్కడికి వచ్చినటువంటి పేదవాడికి సేవలు అందించేటువంటి దాంట్లో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ డోనర్షిప్ ఇచ్చినటువంటి షఫీక్ గారికి వారి తండ్రి గారైనటువంటి అజీజ్ గారికి, ఫజలుల్లా రెహమాన్ గారికి, అలాగే ముఖ్యంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారికి ఎల్లప్పుడూ కూడా భగవంతుడు అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతాం. ఈరోజు గుంటూరు ఆసుపత్రి అంటే ఈ జిల్లాకే కాదు పక్కన జిల్లాలకు కూడా ప్రాణం పోసేటటువంటి ఒక దేవాలయం. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం ఈరోజు అంటే ట్రామా ఆర్థోకి సంబంధించినటువంటి ఒక అధునాతనమైనటువంటి ఆసుపత్రిని ఇక్కడ నిర్మించాలన్నటువంటి ఉద్దేశం వెనుక 4 ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. ఆయన 2047 నాటికి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆరోగ్యాంధ్ర. అదేవిధంగా P4 ఫార్మాలో ఈరోజు మా రెహమాన్ గారు స్పందించినటువంటి విధానం, మొన్న మా తులసిరావు గారు స్పందించినటువంటి విధానం. అదేవిధంగా తాను ఒక డాక్టరు, మరి వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ప్రజల దీవెనతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రివర్యులు అయినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాలుగా ఈ కేంద్ర ఆసుపత్రికి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక భాగం. సో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి కారకుడు. అట్లాగే స్థానిక శాసనసభ్యులు పేదలు పడుతున్నటువంటి కష్టాలని ప్రత్యక్షంగా చూసి ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళ దృష్టిలోకి పెట్టి, ఇటు కేంద్ర మంత్రి దృష్టిలో కానీ ఇటు ఫిలాంథ్రఫిస్టుల దృష్టిలో కానీ పెట్టి ఆ కార్యక్రమాలని సార్థకత చేసేటటువంటి ప్రయోజకుడిగా మా నజీర్ అహ్మద్ గారికి చెప్పొచ్చు. ఇక 4వ వ్యక్తులు ముఖ్యమైనటువంటి పిల్లర్సు దాతలు. మొన్న ప్రభు గారు ఇచ్చినటువంటి దాతృత్వం కానీ, నేడు మా రెహమాన్ గారు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఇచ్చినటువంటి దాతృత్వం కానీ, భవిష్యత్తులో ఇంకా చాలామంది ఇవ్వబోయేటటువంటి దాతృత్వం కానీ, ఈ 4 పిల్లర్స్తోనే ఈ అద్భుతమైనటువంటి ఒక బిల్డింగ్ కాదు, ఇది ప్రాణం ఇచ్చేటటువంటి ఒక దేవాలయంగా రూపుదిద్దుతుంది. దీనికి కారకులైనటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. ఫస్ట్ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా కంపెనీ డెక్కన్ టొబాకో ఒక రైతులకి పొగాకు మన నార్త్ ఆంధ్ర మన జంగారెడ్డిగూడెం నుంచి చివరి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ దాకా రైతుల్ని పొగాకు అనేది చాలా ఇంపార్టెంట్ క్రాపు. దీంట్లో మేము డెక్కన్ కంపెనీ మనది దాంట్లో చాలా ఎంతో కొంత ఎక్స్పోర్ట్ కింద చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ వలన వచ్చే మనకు లాభంలో మేము గుంటూరు సిటీకి ఇవ్వదలుచుకుంటాం అనేది మాకు ఒక పెద్ద గర్వం. మనకు చెప్పదలుచుకుంది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాపారస్తులకి, డోనర్స్కి ద ఈజ్ విత్ విచ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ హ్యాపెండ్. స్పెషల్లీ మన మంత్రి గారు ఎంత బిజీ అయినా కూడా, ఆయన ఢిల్లీలో ఎన్నో పనులు ఉన్నా కూడా ఆయనకు ఒక
చేయాలి, ఒక విజను, ఒక టైం ఆయన తీసుకొని ఫాలోఅప్ చేస్తాం. గుంటూరులో ఇలాగ డెవలప్మెంట్ చేస్తామని, అలాగే మన ఎమ్మెల్యే నజీర్ గారు కూడా ఫాలోఅప్ చేసి దీనికి ఒక మంచి రూపం రావాలి. మా పేద ప్రజలకి ఇది జరుగుతుంది కాబట్టి ఆయనకు ఒక తపన. అన్ని రకాలమైన రైతులకు కానివ్వండి, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్ పీపుల్, వాళ్ళకి అందరికీ లాభం చేస్తుందని చెప్పేసి వాళ్ళు కష్టపడి దీన్ని ఒక ఈజుతో మా కంపెనీకి ఒక అలాట్మెంట్ చేస్తామన్నది, ఫాలోఅప్ చేస్తామన్నది. యూజువల్లీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే, బ్యూరోక్రసీతో వెళ్ళాలంటే వ్యాపారస్తులు కానీ మామూలు వాళ్ళు కొద్దిగా భయపడతారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు వాళ్ళు నిరూపించారు ఎంత ఈజీతో ఒక డొనేషన్ అనేది. డబ్బులు చాలామంది దగ్గర ఉంది, ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ దాన్ని ఎంత ఈజీతో వాళ్ళు దాన్ని చేశారో, ఎంత ఫాలోఅప్ చేశారో, అదొక మంచి ఎక్స్పీరియన్స్. సో ఐ రిక్వెస్ట్ దట్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ హూ హ్యావ్ ఇదొక గుంటూరు మెడికల్ కాలేజ్ అనేది పోరెస్ట్ ఆఫ్ ద పోర్కే కాదు, ఎంతోమంది డాక్టర్లు ఇక్కడి నుంచి పెరిగి అమెరికాలో, యూకేలో, యూరప్లో పెద్ద స్థాయిలో వెళ్ళారు. వాళ్ళు కూడా సహకరించి ముందుకొచ్చి ఈ డొనేషన్స్ ఇవ్వాలి. ఒక ఎక్స్పీరియన్స్గా మీరు ట్రై చేయండి. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అండ్ ద ఫెసిలిటీస్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఫర్ యూ ఈజ్ వెరీ గుడ్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ హోమ్ స్టేట్, ఫర్ యువర్ తెలుగు స్టేట్ and for your hometown Guntur. Giving back is now a pleasure. మంచి చేసే వారిని ప్రోత్సహిస్తామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై మాధవి శనివారం స్పందించారు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని, మహిళలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహిళల కోసం మొదటిగా గ్రీవెన్స్ ఏర్పాటు చేసింది తానేనని, మహిళలకు న్యాయం చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా మాధవి స్పష్టం చేశారు. మహిళలపై దాడికి పాల్పడిన వ్యక్తులపై ఇప్పటికే చర్యలు చేపట్టామని చెప్పారు. 16వ తారీఖు ఒక సంఘటన మా దృష్టికి రావడం జరిగింది. 16వ తారీఖు ఒక తల్లి కొడుకు మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆ మహిళ తీవ్ర గాయాల పాలైపోయి ఎంతో ఆవేదనతో మా ఆఫీస్కి రావడం జరిగింది. ఏంటి విషయం అని లోతుగా వెళ్ళినప్పుడు ఒక స్థానికంగా ఉన్న కొంతమంది వారి మీద దాడి చేశారు. ఒక నీళ్ల ట్యాప్ దగ్గర వచ్చిన ఒక ఘర్షణ, అది చిలికి గాలివానై ఆవిడ మీదకి అంత దాడికి పాల్పడేలాగా అయ్యింది అని చెప్పి ఆ మహిళ ఎంతో ఆవేదన చెందింది. వారి అబ్బాయి ఒక వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితికి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులు అవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖే సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 గంటల్లో మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 24 గంటల్లో దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉంది. అయితే కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇలా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదే విధి విధానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళని లోపల నుంచి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీని కించపరచడానికి, కూటమి ప్రభుత్వ నాయకుల్ని కించపరచడానికి ఈరోజు వైసీపీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతంగా గల్లా మాధవి గారు అనుచరులు చేశారు అని చెప్పి వేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా ఒక అవకాశం వస్తే రాబందుల్లాగా వారిపోయి దాన్ని పొలిటికలైజ్ చేయడం తప్ప మరో అజెండా లేని ఈ యొక్క మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను,
వైసీపీ మీడియా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాము అన్నది కూడా ఆలోచించండి. మహిళా గ్రీవియన్స్ పెట్టి మహిళల యొక్క ప్రాబ్లమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. అలాంటి ఒక నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, మా అనుచరులు మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారు అని చెప్పి మీరు ఈ అవకాశాన్ని పొలిటికలైజ్ చేస్తూ రాసుకుంటున్న రాతల్ని ఒకసారి సమీక్షించుకోండి. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మీకే మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీడియా అంటే ఉన్నది ఉన్నట్టు చూపించేది మీడియా అవుతుంది. మీరు దాన్ని వాడుకునే పద్ధతిలో చూపిస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు అలాగ పాల్పడిన వ్యక్తులు కానివ్వండి, అధికార దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు కానివ్వండి, శిక్షించే పరిస్థితే ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎవరినైనా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు అధికారులకు కూడా ఒక విన్నపం, ఎందుకనంటే ఏదైనా మీ దృష్టికి వచ్చినప్పుడు ఇలాంటి విషయాలు సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే అవి చేజారిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు మీ దృష్టికి వచ్చిన వాటి మీద సివియర్గా యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అధికారులందరినీ కూడా విన్నవించుకుంటున్నాం. గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు, స్వీపింగ్ మిషన్లను శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లో పెమ్మసాని ప్రారంభించారు. గతంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు సరైన నిర్వహణ లేకపోవడం, విడిపాకాలు అందుబాటులో లేకపోవడంతో చాలా వరకు వినియోగానికి పనికిరాకుండా పోయాయన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక చొరవ చేపట్టిందన్నారు. గుంటూరుకి మొత్తం 200 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు రానుండగా తొలి విడతలో 25 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, మిగిలినవి 1-2 నెలల్లో చేరుతాయని వెల్లడించారు. కలెక్టర్ సీఎం సాయంకాంత్ వర్మ, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్లా రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి కావాల్సిన పార్ట్స్ కరిగా లేకపోవటం తోటి మన గుంటూరులోనే 200 ఎన్ని ఉండాల్సినవి అయితే దాదాపు 60 పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మన పట్టణంలో అన్ని పట్టణాల్లో ఉన్నాయి. కాబట్టి అర్బన్ మినిస్టర్ నారాయణ గారు ఆలోచించి ఒక పీపీపీ మోడల్లో అవుట్సోర్సింగ్ మెకానిజంలో గవర్నమెంట్ ఏవి కొనదు, వీటిని వేరే వాళ్ళే డ్రైవర్ని పెట్టుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకొని ఇంటింటి నుంచి చెత్త తీసుకెళ్లే మార్గాన్ని ఈరోజు తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. మన గుంటూరుకి దాదాపుగా 200 దాకా ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ వస్తాయి. మీరు చూస్తే టాటా మేకు స్ట్రాంగ్గా బాగా ఉన్నాయి ఇవి. ఈ 200లో ఇప్పుడు మనకి 25 వచ్చినాయి. 5 సంవత్సరాలకి 91 కోట్లు, అంటే ఒక్కొక్క దానికి నెలకి 68,000 మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కొక్క ఆటోకి పే చేస్తుంది. ఇందులో డ్రైవర్ శాలరీలు కానీ, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అన్నీ వాళ్ళు పెట్టుకొని ఒక్కొక్క ఆటో 1000 ఇళ్లకి వెళ్ళి చెత్త తీసుకొచ్చేటువంటి మెకానిజం. ఇప్పుడు వాళ్ళు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎండ్ సాఫ్ట్వేర్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ఎన్ని ఇళ్ళకి వెళ్ళారు, ఎంత తీసుకెళ్లారు అనేది కూడా కమిషనర్ గారు మానిటర్ చేయగలుగుతారు. దీని ద్వారా అన్ని ప్రాంతాల్లో చెత్త అనేది లేకుండా నీట్గా ఉంటుందనేది ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా మాకు కూడా ఆశతో ఉన్నాం. వీటితో పాటు ఆ స్వీపింగ్ మిషన్స్ మీరుంటే ఇంతకుముందు ఒక 4 ఉంటే 3 పనిచేస్తున్నట్టునే ఒకటి ప్రాబ్లం ఉంది. మళ్ళీ ఇప్పుడు 6 ఇచ్చారు, 6 వచ్చాయి. సో ఈ 10 ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ ఇంకొక 1-2 మంత్స్లో మిగిలిన ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా వస్తే ఈ ప్రాంతం చాలా క్లీన్గా ఉంటుందనేది మా ఉద్దేశం. గుంటూరు నగరం విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. గత ప్రభుత్వంలో చెత్త మీద పన్నేస్తే ఈ ప్రభుత్వం చెత్తను సంపదగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక కోణాల్లో ఈరోజు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించడమే కాకుండా వాటిని కరెక్ట్గా అవకాశం ఉన్నంత వరకు వినియోగించుకునేటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చేటువంటి విధంగా ఈరోజు సాసా ప్రోగ్రాం కింద 91 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి ఆటోలు ఈ ఆటోసు 3-వీలర్గా ఉన్నాయి. వాటి మీద ఎక్కువ లోడ్ ఎక్కించుకోలేక ఆ బండ్లన్నీ కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు
గవర్నమెంట్ 4-వీలర్ని తీసుకొని దాంట్లో దాదాపు 1000 కిలోల అంటే 1 టన్ వరకు లోడ్ తీసుకుని వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందనేటువంటి పరిస్థితులను గమనించి వీటిని నెలకి 69,000 రూపాయలతో ఒక ప్రైవేట్ ఏజెన్సీ దాన్ని మెయింటైన్ చేయడమే కాకుండా ప్రతిరోజు దాన్ని మానిటర్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ ప్రైవేట్ అప్పగించడంతో పాటు ఈరోజు నగరానికి సంబంధించి స్వీపింగ్ మెషిన్స్ ఎంతో అవసరమైనటువంటి మెషిన్స్ని 6 మెషిన్స్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క మెషిన్ దాదాపు 6.5 కోట్ల రూపాయలతో ఆ మెషిన్ కూడా ఈరోజు 6 మెషిన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. తప్పకుండా గుంటూరు కార్పొరేషన్గా అవసరమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సపోర్ట్తో పాటు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులుగా మేము కూడా నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి శానిటేషన్ కానీ నగరాన్ని మరింత సుందరంగా అలాగే శానిటైడ్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజలను కూడా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్తూ ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క ప్రాంతం స్వచ్ఛంగా సుందరంగా పర్యావరణ హితంగా ఉండాలి అన్న సంకల్పంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. స్వర్ణాంధ్ర స్థాపనకు ఆయా ప్రాంతం, ఆయా రాష్ట్రం స్వచ్ఛంగా మారాలి అన్న ఒక నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దానికోసమే డెడికేటెడ్గా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేసి ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛత పట్ల స్వచ్ఛంగా పరిసర ప్రాంతాలు ఉండాలి అన్న నేపథ్యంలో కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే దాన్ని పర్యవేక్షించడం, ఆయన కూడా స్వయంగా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రతి 3వ శనివారాన్ని విజిట్ చేసి ఆయన కూడా ఇందులో భాగస్వామ్యం అవడం అనేది నిజంగా ఒక నిబద్ధత గల ప్రభుత్వానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. ఈరోజు మరొక అడుగు ముందుకు వేస్తూ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్ అన్నిటిలో కూడా ఈ ఆటోస్ని ఇవ్వడం జరిగింది. అంటే అనొచ్చు, ముందు కూడా ఈ ఆటోస్ ఉన్నాయి కదా అని అనొచ్చు. అయితే ఆ ఈ ఆటోస్ అన్నీ కూడా ఈ వెహికల్ షెడ్లకే పరిమితం అయిపోయి చిన్న రిపేర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. రిపేర్ చేయాలి అని అంటే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. అంటే ఒక అకౌంటబిలిటీ లేని విధంగా 4 ఆటోలు కొని అయితే పారేసిన పరిస్థితి మనకి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన పనిని మనం చూసాము. దానివల్ల ఎంతో ఇబ్బందికరంగా ఇటు ఆటోలు ఉండి లేనట్టుగా, ట్రాక్టర్లు ఉండి లేనట్టుగా ఒక విధానాన్ని తీసుకెళ్ళి రాష్ట్రం మొత్తం కూడా చెత్తతో నింపేసిన పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు దానికి మనం మెరుగుపరుస్తూ ఈ ఆటోలను కూడా చూసుకుంటే వాటి సైజు పెరగడం జరిగింది, దాని కెపాసిటీ పెరగడం జరిగింది. ఈరోజు దాదాపుగా 1 టన్ను చెత్తని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ కానివ్వండి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఒక అవుట్సోర్సింగ్ సంస్థకి అందించడం జరిగింది. ఇటు కార్పొరేషన్ వారి మీద కూడా దాన్ని బర్డన్ లేకుండా చేయడం జరిగింది. గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటనకి సంబంధించి 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పశ్చిమ ఇన్ఛార్జ్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మహిళపై దాడి ఘటన చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయన్నారు. నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్పారు. బాబు నాగేశ్వరరావు 46 సంవత్సరాలు, క్యాష్బా బడ్డీరా. ఆమె వాళ్ళ కుటుంబంతో కృష్ణబాబు కానీ 5వ నెలలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఇంటి ఎదురుగా బోరు ఉంది. అండ్ వాళ్ళ భర్త నాగేశ్వరకేమో తాయి పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు. వాడిని ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్, 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా నేను బోర్ రిపేర్ చేయించను, లేదా అట్లా ఉంచేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత వీళ్ళు నాగేశ్వరరావు ఇంట్లోకి తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమల్లి రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గాప్రసాదు, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమల్లి రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం, చించడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ కుమారుడు గోపాలకృష్ణ కొట్టబోయారు. అది పెద్ద కేకలు వేస్తే వీళ్ళందరూ పారిపోవడం జరిగిపోయింది. ఈ సందర్భంగా 16వ తేదీ అంటే 15 ఇచ్చేది 16 మార్నింగ్ మనకి 11 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ మీద
నగర పరిషత్ కేసు కట్టడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఆ మొత్తం 9 మంది అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దీని ప్రకారం ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఎవరైనా వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యవత లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టపరంగా కలిగిన చర్యలు తీసుకుంటామని తీసుకున్నాం. అలాగే మహిళా భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని తెలియజేస్తామండి. నిందితులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం సీఐ సత్యనారాయణపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన కేసు నమోదు ప్రక్రియ విధి నిర్వహణలో సీఐ ఆలస్యంగా స్పందించినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుని పోలీస్ శాఖ అధికారులు సున్నితంగా స్వీకరించి పరిష్కరించాలన్నారు. బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపుల్లి పద్మ అనే ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.